NCERT క్లాస్ 10th జియోగ్రఫీ చాప్టర్ 2 ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఏంటి? ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఇక్కడ మనము ఈ చాప్టర్ని 2 భాగాలుగా విభజించి తెలుసుకుంటాము. ఇప్పుడు మొదటి భాగము పార్ట్ 1 ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, అడవులు మరియు వన్యప్రాణుల వనరులు. ఫారెస్ట్ అనేది రిసోర్సెస్, వైల్డ్ లైఫ్ కూడా రిసోర్సెసే కదా, న్యాచురల్ రిసోర్సెస్. ఫారెస్ట్ అడవులు, ద పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ కవర్డ్ బై ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ ఫారెస్ట్. వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులు, అడవి జంతువులు అన్నీ కూడా, పక్షులన్నీ కూడా ఉంటాయి వైల్డ్ లైఫ్లో. ఇవన్నీ కూడా రిసోర్సెసే కదా. ఇప్పుడు ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి తెలుసుకుంటాము. మరి అడవుల్లో ఉండేటివి ఏంటి? ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే వృక్షజాలము, ఫానా అంటే జంతుజాలము. మరి ఈ పార్ట్ 1లో మనము భారతదేశంలో ఉన్న వృక్షజాలము మరియు జంతుజాలం గురించి తెలుసుకుంటాము. IUCN ఎలా ఈ స్పీషీస్ అన్నిటినీ కూడా కేటగరైజ్ చేసింది. ఏమైనా ఎండేంజర్డ్ ఉన్నాయా, థ్రెట్ ఉన్నాయా, ఎక్స్టెన్షన్లో ఉన్నాయా అనే లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మరి మన భారతదేశంలో ఉన్న వాటిని ఏ జంతువులు నార్మల్ స్పీషీస్ ఏంటి, ఎండేంజర్డ్ స్పీషీస్ ఏంటి, ఎక్స్టింక్ట్ అయిన స్పీషీస్ ఏంటి అనేవి కొన్ని తెలుసుకుంటూ వస్తాం మనం. నెక్స్ట్ మరి మనము ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసము ఫ్లోరా అండ్ ఫానాని, ఫారెస్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ని పరిరక్షించుకోవాలి కదా. సో అందుకు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో వితౌట్ ఎనీ డిలే చాప్టర్లోకి వెళ్ళిపోదాము. పార్ట్ 1 ఆఫ్ NCERT క్లాస్ 10th జియోగ్రఫీ చాప్టర్ 2 ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. We share this planet with millions of other living beings, starting from microorganisms and bacteria, lichens to banyan trees, elephants and blue whales. మనము అంటే హ్యూమన్ బీయింగ్స్ ఈ ప్లానెట్ని, ఈ భూమి యొక్క గ్రహాన్ని, ఈ భూమి అనే గ్రహాన్ని ఇంకా కొన్ని లక్షల లివింగ్ బీయింగ్స్తో మనం దీన్ని పంచుకుంటున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవుల మొదలు పెట్టి సూక్ష్మజీవుల దగ్గర నుండి, బ్యాక్టీరియా దగ్గర నుంచి లైకెన్స్ అంటే ఏంటి? లైకెన్స్ అంటే ఒక సింబాయిటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఫంగస్ అండ్ ఆల్గే, సైనోబాక్టీరియా అని అంటారు. మనకు రాళ్ళ పైన, తర్వాత చెట్ల యొక్క మనకి కొమ్మల పైన, బ్రాంచెస్ పైన, స్టెమ్ పైన మనకు చిన్నగా ఏర్పడతాయి అన్నమాట. ఒక సింబాయిటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఫంగస్ అండ్ ఆల్గే. వాటిని ఒక సింబాయిటిక్ పార్ట్నర్షిప్ ఆఫ్ 2 సెపరేట్ ఆర్గానిజమ్స్, ఫంగస్ అండ్ ఆల్గేకి మధ్యలో పార్ట్నర్షిప్ అండి ఒక ఆర్గానిజం ఉంటుంది. వాటిని లైకెన్స్ అని అంటారు. అట్లాంటి లైకెన్స్ బనియన్ ట్రీస్కి పైన మనకి కనిపిస్తాయి. సో ఇట్లాంటి రకరకాల లివింగ్ బీయింగ్స్తో, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్తో, తర్వాత బ్లూ వేల్స్తో, సముద్రంలో ఉండే వాటితో, ఇట్లా ఎన్నో రకాల జంతువులు, చిన్న వాటి నుంచి సూక్ష్మజీవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు ఎన్నో రకాల జంతువులతో మన హ్యూమన్ బీయింగ్స్ ఈ భూమి అనే గ్రహాన్ని షేర్ చేసుకుంటున్నారు. This entire habitat that we live in has immense diversity, biodiversity. హ్యాబిటేట్ అంటే నివాసము. అంటే ఈ భూమి అనేది నీ హ్యాబిటేట్ అంటే ఏంటి? నివాసం అంటే నీదేంటి? నీ సహజ నివాసం ఏంటి అంటే ఎర్త్. హ్యూమన్ బీయింగ్స్ యొక్క సహజ నివాసం ఏంటిది? భూమి. అయితే ఈ ఎంటైర్ హ్యాబిటేట్ అంతా కూడా ఒక ఇమ్మెన్స్ బయోడైవర్సిటీతో, ఇమ్మెన్స్ అంటే చాలా ఎక్కువ జీవ వైవిధ్యంతో ఉంది. We humans, along with all living organisms, form a complex web of ecological system in which we are only part and very much dependent on this system for our own existence. ఇక్కడ చూడండి, we humans, along with all living organisms, form a complex web of ecological system. Ecological system అంటే ఏంటి? పర్యావరణ వ్యవస్థ. ఈ పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటి? ఈ వ్యవస్థలో, ఈ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతుంది, ఒకటి ఇంకొక దానితో ఇంటర్డిపెండ్ అవుతుంది. సో ఇట్లాంటి సిస్టమ్నే మనం ఎకలాజికల్ సిస్టమ్ అని అంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎకలాజికల్ సిస్టమ్ అంటే ఇప్పుడు
ఒక చెరువు ఉంది. ఒక చెరువు దగ్గర ఒక పక్షి వచ్చింది. ఆ పక్షి ఊపిరి పీల్చుకోవటానికి గాలి పర్యావరణం నుంచి తీసుకుంటుంది. ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటుంది కదా! సో, నేచర్ నుంచి తీసుకుంటుంది. వాటర్ ఆ చెరువు దగ్గర నుంచి తాగుతుంది. దానికి కావాల్సిన ఫుడ్ ఏదైనా ఒక పక్షి లోపల ఉన్న చేపలను తింటుంది. సో, ఇట్లా ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ చేపలు ఇంకొక వాటిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక ఎన్విరాన్మెంట్లో ఒక లివింగ్ ఆర్గానిజం ఇంకొక లివింగ్ ఆర్గానిజమ్స్తో ఇంటరాక్ట్ అవుతూ, ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతూ, ఇంకా వేరే లివింగ్ ఆర్గానిజమ్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఈ సిస్టమ్నే మనం ఎకలాజికల్ సిస్టమ్ అని అంటాము. సో, ఈ ఎకలాజికల్ సిస్టంలో ఇన్ని లివింగ్ ఆర్గానిజమ్స్తో మనం ఒక క్లిష్టమైన పర్యావరణ వ్యవస్థని ఫామ్ చేసుకుంటూ, ఈ క్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలో మనము ఒక భాగము మాత్రమే. మనము ఈ సిస్టంలో ఈ పర్యావరణం పైన ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నాము. అలాగే ఈ పర్యావరణ వ్యవస్థలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ పైన చాలా ఎక్కువగా మనము ఆధారపడి జీవిస్తున్నాము. లివింగ్ బీయింగ్స్ మనం ఎన్విరాన్మెంట్ పైన ఆధారపడుతున్నాము, ల్యాండ్ మీద జీవిస్తున్నాము, గాలి పీల్చుకుంటున్నాము. మనం ఆహారం చూసుకుంటే మనము మిగతా ప్లాంట్స్ నుంచి, ట్రీస్ నుంచి, అది మనం పర్యావరణంలో ఉన్న వాటి పైన డిపెండ్ అవుతున్నాం కదా. ఇప్పుడు నువ్వు చికెన్ తింటున్నావు, మటన్ తింటున్నావు, ఇంకా నీ రవాణా కోసం మనము వెనకట హార్సెస్ యూస్ చేసాము, డాంకీస్ యూస్ చేసాము. సో, ఇట్లా మన ఫుడ్ ఐటమ్స్ చూసుకుంటే సూపర్ మార్కెట్ వెళ్ళి మీరు చూసుకుంటే అన్నీ కూడా మన ఫారెస్ట్ నుంచి వచ్చినవి, తర్వాత అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చేవి మనం చాలా యూస్ చేసుకుంటున్నాం. సో, మన ఎగ్జిస్టెన్స్ కోసం, మనం బతకటం కోసం మనము మిగతా లివింగ్ ఆర్గానిజమ్స్ పైన, ఇంకా పర్యావరణం ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అవుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ రీక్రియేట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ వీ బ్రీత్, ద వాటర్ వీ డ్రింక్ అండ్ ద సాయిల్ దట్ ప్రొడ్యూసెస్ అవర్ ఫుడ్ వితౌట్ విచ్ వీ కెనాట్ సర్వైవ్. సో, మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ మన ఎయిర్ని మనం ఏదైతే పీల్చుకుంటున్నామో వాటిని రీక్రియేట్ చేస్తున్నాయి. మనం ఏదైతే మనం వాటర్ డ్రింక్ చేస్తున్నామో వాటర్, దాన్ని రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సాయిల్ పైన కూడా మనం డిపెండ్ అవుతున్నాము. ఆ సాయిల్ ఏదైతే కూడా దాన్ని కూడా కుల్లగా పలిచి సారవంతంగా చేస్తున్నాయి సూక్ష్మజీవులు, ఎర్త్ వార్మ్స్, చిన్న చిన్న ఎర్త్ వార్మ్స్ సారవంతంగా చేస్తున్నాయి. సో, దాన్ని మనం మనం ప్రొడ్యూస్ చేసుకోవటానికి, పంటలు వేసుకొని పంటలు పండించుకోవటానికి మనం ఉపయోగించుకుంటున్నాము. సో, అట్లా మనము మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణం పైన, మన ఎన్విరాన్మెంట్లో ఉన్న మన ప్లాంట్స్ పైన, యానిమల్స్ పైన, మైక్రో ఆర్గానిజమ్స్ పైన మనము చాలా డిపెండ్ అయ్యి బతుకుతున్నాము, సర్వైవ్ అవుతున్నాము. అవి లేకపోతే మనం అసలు సర్వైవ్ కాలేము. అలాగే ఫారెస్ట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద ఎకలాజికల్ సిస్టమ్ యాజ్ దే ఆర్ ఆల్సో ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆన్ విచ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ డిపెండ్స్. అడవులు కూడా ఈ పర్యావరణ వ్యవస్థలో, ఎకలాజికల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్గా ఉన్నాయి ఎన్నో రకాల లివింగ్ బీయింగ్స్కి. ఫారెస్ట్ పైన కూడా మనము లివింగ్ బీయింగ్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతున్నాయి. ఎన్ని రకాల వన్య ప్రాణులు మనకి ఫారెస్ట్లో కనిపిస్తాయి, ఎన్ని రకాల పక్షులు అక్కడ కనిపిస్తాయి, ఎన్ని వైవిధ్యమైన జీవరాశులు మనకి ఫారెస్ట్లో కనిపిస్తాయి. ఫారెస్ట్లు ఎట్లా ఎకలాజికల్ బ్యాలెన్స్ చేస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత మనకు ఎక్కడి నుండి వస్తుంది? ఫారెస్ట్ నుంచి వస్తుంది. సో, మనము ఫారెస్ట్ పైన చాలా డిపెండ్ అయ్యి ఉన్నాము. నెక్స్ట్, ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న ఫ్లోరా అంటే వృక్షజాలము, ఫానా అంటే జంతుజాలము గురించి తెలుసుకుంటాము. If you look around, you will be able to find that there are some animals and plants which are unique in your area. సో, మీరు ఒకసారి మీ చుట్టుపక్కల కనుక చూసినట్లయితే కొన్ని రకాల జంతువులు, తర్వాత మొక్కలు అనేవి మీ ఏరియాలో మాత్రమే ఉంటాయి. అవి యూనిక్గా ఉంటాయి. లేదంటే మీ రాష్ట్రంలో మాత్రమే కొన్ని రకాల జంతువులు ఉంటాయి, కొన్ని రకాల చెట్లు అవి ఉంటాయి, అవి యూనిక్గా ఉంటాయి. So, in fact, India is one of the world's richest countries in terms of its vast array of biological diversity and has nearly 8% of the total number of species in the world, estimated to be 1.6 million. అంటే మీరు మీ ఏరియాలోనే, మీ ప్రాంతంలోనే చూసుకుంటే కొన్ని చెట్లు, కొన్ని జంతువులు యూనిక్గా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటే, మరి ఇంత పెద్ద భారతదేశంలో ఎన్ని రకాల
వైవిధ్యమైన జీవరాశులు మరియు మొక్కలు, చెట్లు అనేవి మనకు కనిపిస్తాయి కదా. సో భారతదేశంలో బయోడైవర్సిటీ అనేది ఉంది. సో ఈ బయాలజికల్ డైవర్సిటీలో, జీవ వైవిధ్యంలో ఇండియా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. నియర్లీ 8%, మొత్తం వరల్డ్లోనే 8% టోటల్ నెంబర్ ఆఫ్ స్పీషీస్లో మన భారతదేశంలోనే ఉన్నాయి. 1.6 మిలియన్ ఉన్నాయి. దిస్ ఈస్ పాసిబుల్ ట్వైస్ రైస్ ద నెంబర్ ఎట్ టు బి డిస్కవర్డ్. ఇంకా మనం డిస్కవర్ చేసి కనుక్కోవాల్సినవి దీనికన్నా ట్రైస్ ఇంకా 2 3 ఉండొచ్చు. మనం డిస్కవర్ చేయనివి జంతువులు, మొక్కలు, చెట్లు, ఎన్నో పక్షులు ఎన్నో ఉండొచ్చు. ఇప్పుడున్న ఈ 1.6 మిలియన్స్కి ఇంకా 2 3 కూడా ఉండవచ్చు. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఎక్స్టెంట్ అండ్ వెరైటీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. మనము 9th క్లాస్లో తెలుసుకున్నాం. వెరైటీ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ట్రాపికల్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాము. వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి కూడా మనము తెలుసుకున్నాము. వాటి కన్జర్వేషన్ మెథడ్స్ గురించి కూడా తెలుసుకున్నాము. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లో 9th క్లాస్లో. సో యూ మే హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మన డైలీ లైఫ్లో ఈ రిసోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. దీస్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా ఆర్ సో వెల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ దట్ వీ టేక్ దీస్ ఫర్ గ్రాంటెడ్. ఈ వైవిధ్యమైన వృక్షజాలము మరియు జంతుజాలము మన రోజువారీ జీవితంలో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి, కానీ మనం వాటిని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇదేదో మనకు అన్నీ, ఈ వైల్డ్ లైఫ్ అంతా కూడా, వన్యప్రాణులన్నీ కూడా, ఈ చెట్లన్నీ కూడా, అడవులన్నీ కూడా ఏదో మనకు ప్రకృతి ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చినట్టు, ఇవి మనం ఇష్టం వచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు, ఇది మన హక్కు అన్నట్టుగా మనము ఫీల్ అయ్యి వాటిని ఇష్టం వచ్చినట్టుగా మనం యూస్ చేసి నరకడం కానీ, వన్యప్రాణులను పోచింగ్ చేయటం కానీ, ఇల్లీగల్గా హంటింగ్ చేయటం కానీ చేస్తాం. సో బట్ లేట్లీ దే ఆర్ అండర్ గ్రేట్ స్ట్రెస్ మెయిన్లీ డ్యూ టు ఇన్సెన్సిటివిటీ టు అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇవి మనం ఇష్టం వచ్చినట్టుగా యూస్ చేసుకోవటం వలన అవి అంతరించిపోయే దశలో కూడా, చాలా డేంజర్ జోన్లో కూడా ఉన్నాయి. అలా ఎన్విరాన్మెంట్కి కూడా నష్టం జరుగుతుంది. మరి ఇంకా ఏంటి అనేది చూద్దాము. డూ యూ నోలో ఓవర్ 81,000 స్పీషీస్ ఆఫ్ ఫానా అండ్ 47,000 స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ కంట్రీ సో ఫార్. మనకి ఇప్పటి వరకు 81,000 జంతుజాల ప్రజాతులు అనేవి ఉన్నాయి, డిస్కవర్ చేశారు. అలాగే 47,000 ఫ్లోరా వృక్షజాల ప్రజాతులు కూడా మన దేశంలో కనిపిస్తున్నాయి. ఆఫ్ ది ఎస్టిమేటెడ్ 47,000 ప్లాంట్ స్పీషీస్, అబౌట్ 15,000 ఫ్లవరింగ్ స్పీషీస్ ఆర్ ఎండమిక్ టు ఇండియా. ఈ 47,000 ప్లాంట్ స్పీషీస్లో చూసుకుంటే 15 వరకు ఫ్లవరింగ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశానికి ఎండమిక్ అంటే ఇండిజినియస్, సహజ నివాసము, లోకల్ అన్నమాట. ఇండియాకు చెందినవే 15,000 పూలు పూచే ప్రజాతి మొక్కలు అనేవి మన భారతదేశానికి సహజ నివాసంగా ఉన్నాయి, అంటే లోకల్ అన్నమాట. ఎండమిక్ అంటే సహజంగా ఉండే నివాసము, ఎండమిక్ అంటే లోకల్, ఇండిజీనియస్. ఓకేనా? ఎస్. సమ్ ఎస్టిమేట్స్ సజెస్ట్ దట్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఇండియాస్ రికార్డెడ్ వైల్డ్ ఫ్లోరా అండ్ 20% ఆఫ్ ఇట్స్ మ్యామల్స్ ఆర్ ఆన్ ద థ్రెటెన్డ్ లిస్ట్. ఓకేనా? సమ్ ఎస్టిమేట్స్ అంటే ఒక అంచనా వేశారు. ఏం చేశారంటే 10% ఆఫ్ ఇండియాస్ రికార్డెడ్ వైల్డ్ ఫ్లోరా, ఏవైతే అడవి మొక్కలు ఇవన్నీ ఉన్నాయో, అడవి వృక్షజాలం ఏదైతే ఉందో 10%, అలాగే మమల్స్ ఏవైతే 20%, అవి థ్రెటెన్డ్ లిస్ట్లో ఉన్నాయి, అంటే అంతరించిపోవటానికి చాలా దగ్గర ఉన్నాయి, అంటే వాటి నెంబర్ అనేది పడిపోయాయి. Many of these would now be categorized as critical, that is on the average of extension, like the cheetah, pink-headed duck, mountain quail, forest-spotted owlet, and plants like Maduka insignis, a wild variety of mahua, and Hubardia hepatonuron, a species of grass. ఎట్లయితే ఎక్స్టింట్ అయిపోయాయి, అంతరించిపోయాయి కొన్ని. ఏంటి అంటే చీతా అంతరించిపోయింది, అవి ఎక్కడికి కనిపించట్లేదు, మన ఇండియన్ వెరైటీ ఆఫ్ చీతా. అలాగే పింక్ హెడెడ్ డక్, మౌంటైన్ క్వేల్, ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ అయ్యి ఉన్నాయి. సో ఇట్లా ఎక్స్టెన్షన్ అయ్యి దగ్గరలో చాలా వరకు ఫ్లోరా అండ్ ఫానా మనకి క్రిటికల్ కండిషన్లో ఉన్నాయి.
ఇన్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ సే హౌ మెనీ స్పీషీస్ మే హ్యావ్ ఆల్రెడీ బీన్ లాస్ట్. ఎవ్వరూ చెప్పలేరు అసలు ఇంతవరకు ఎన్ని స్పీషీస్, ఎన్ని ప్రజాతులు అంతరించిపోయాయి అనేది, ఎన్ని మొక్కలు అంతరించిపోయాయో, ఎన్ని జంతువులు అంతరించిపోయాయో ఎవరూ చెప్పలేరు. టుడే we only talk of the longer and more visible animals and plants that have become extinct. But what about smaller animals like insects and plants? మనం ఇప్పుడు మనకు కనిపించేవి పెద్దవి జంతువులు, మొక్కల గురించి మనం మాట్లాడుతున్నామే. మరి చిన్న చిన్న జంతువులు, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ గురించి ఇంతకుముందు అవి ఎక్స్టెంట్ అయ్యి ఉండొచ్చు. అసలు ఎన్ని ఎక్స్టెంట్ అయ్యాయి, ఎన్ని పోయినాయి అనేది ఎవరికీ తెలియదు. నెక్స్ట్ డూ యూ నో చూద్దాము. డూ యూ నో దట్ అమాంగ్ ద లార్జర్ యానిమల్స్ ఇన్ ఇండియా 79 species of mammals, 44 of birds, 15 of reptiles and 3 of amphibians are threatened. ఇవి థ్రెటన్ లిస్ట్లో ఉంది. లార్జర్ యానిమల్స్లో 79 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్, 44 ఆఫ్ బర్డ్స్, 15 ఆఫ్ రెప్టైల్స్, 3 ఆఫ్ ఆంఫిబియన్స్, ఉభయచరాలు, రెప్టైల్స్, పక్షులు, తర్వాత క్షీరదాలు, ఇవి కూడా థ్రెటన్లో ఉన్నాయి. నియర్లీ 1500 ప్లాంట్ స్పీషీస్ ఆర్ కన్సిడర్డ్ ఎండేంజర్డ్ లిస్ట్లో 1500 ఉన్నాయి. ఈ ఎండేంజర్డ్ అంటే ఏంటి, ఈ థ్రెటెండ్ లిస్ట్ ఇవన్నీ ఏంటో మనం చూద్దాం. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ వర్టిబ్రేట్ యానిమల్స్ హ్యావ్ రీసెంట్లీ బికమ్ ఎక్స్టింక్ట్ ఎట్ ఎ రేట్ ఎస్టిమేటెడ్ టు బి 50 to 100 times ద యావరేజ్ ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ రేట్. ఫ్లవరింగ్ ప్లాంట్స్, పూలు పూసే మొక్కలు, వర్టిబ్రేట్ యానిమల్స్, వెన్నుపూస ఉన్న యానిమల్స్ చాలా వరకు అంతరించిపోయాయి. 50 నుంచి 100 టైమ్స్ ఎక్కువగా, న్యాచురల్ రేట్ కన్నా ఎక్కువ కూడా అంతరించిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. వానిషింగ్ ఫారెస్ట్ కూడా మనకి కనిపించకుండా పోతున్నాయి. ఫారెస్ట్ని కూడా నరికేస్తున్నారు. మైనింగ్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, వ్యవసాయం చేయటానికి కోసం కావచ్చు. సో రకరకాల రీజన్స్ వల్ల ఫారెస్ట్లు అనేవి కొట్టేసి వ్యానిష్ అయిపోతున్నాయి. ద డైమెన్షన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఇన్ ఇండియా ఆర్ స్టాగరింగ్. డిఫారెస్టేషన్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అంటే స్టాగరింగ్ అంటే చూసి నోరెళ్ళ పెట్టుకునేలాగున్నాయి. అంటే ఇంతగానం మన డిఫారెస్టేషన్ జరుగుతుందా, ఇంతగానం మనకి ఈ అడవులను అనేది నరికేస్తున్నారా. The forest and tree cover in the country is estimated at 78.92 million hectare, which is 24.1% of the total geographical area. మనం చూసుకుంటే మనకు 78.92 మిలియన్ హెక్టార్లో మన కంట్రీలో ఫారెస్ట్ అనేవి ఉన్నది, విచ్ ఇస్ జస్ట్ 24% మాత్రమే. కానీ మనకు బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే 33% ఉండాలని మనకి ఫారెస్ట్ పాలసీ, నేషనల్ ఫారెస్ట్ పాలసీ చెప్తుంది. కానీ చూస్తే కేవలం 24% మాత్రమే ఉంది. అందులో డెన్స్ ఫారెస్ట్ చూసుకుంటే 12.2%, ఓపెన్ ఫారెస్ట్ చూసుకుంటే 8.99% అండ్ మ్యాంగ్రోవ్ చూసుకుంటే 0.11%. మడ అడవులు అనేవి అంటే ఏంటో మనం 9th క్లాస్లో తెలుసుకున్నాము. అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2013, the dense forest cover has increased by 10,098 square kilometers since 1997. మనం చాలా కన్జర్వేషన్ మెజర్స్ని తీసుకున్నాము. మరి సమతుల్యత అనేది ఉండాలి కదా, పర్యావరణ సమతుల్యత ఉండాలా వద్దా? సో దానికోసం అని చెప్పి మనం చాలా కన్జర్వేషన్ మెథడ్స్ తీసుకున్న తర్వాత ఒక 1997 నుండి ఒక 10,098 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఈ ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. హౌఎవర్ దిస్ అపారెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ ఈజ్ డ్యూ టు ద ప్లాంటేషన్ బై డిఫరెంట్ ఏజెన్సీస్ చాలా ప్లాంటేషన్స్ తీసుకురావటం వలన ఫారెస్ట్ కవర్ అనేది ఒక 10,098 చదరపు కిలోమీటర్ల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. చూడండి ఫిగర్ 2.1. చెట్లను నరికేసి ఎట్లా కాలబెడుతున్నారో, దాంట్లో ఇంకా కల్టివేషన్ చేసుకుంటారు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి అక్కడ చేస్తారు. Now let us now understand the different categories of existing plants and animal species. మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏవైతే ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్ ఉన్నాయో వీటిని కేటగరైజ్ చేస్తాము based on the International Union for Conservation of Nature and Natural Resources, IUCN. IUCN యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అండి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. మళ్ళీ ఒకసారి చదవండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్.
సో ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ IUCN అనేది ఒక NGO ఆర్గనైజేషన్ అండి. ఇంటర్నేషనల్ NGO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇట్ వర్క్స్ ఆన్ ద ఫీల్డ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యం పైన ఇవి రీసెర్చ్ చేస్తాయి. వాటిని ఎట్లా పరిరక్షించుకోవాలి అన్న దానిపైన రీసెర్చ్ చేస్తాయి. ఫీల్డ్ ప్రాజెక్ట్స్ పైన ఇవి రీసెర్చ్ చేస్తాయండి. సో IUCN ఈజ్ ఎ మెంబర్షిప్ యూనియన్ యూనిక్లీ కంపోజ్డ్ బోత్ గవర్నమెంట్ ఇంకా NGOs ఇది ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఇది 1948లో ఇది క్రియేట్ అయింది అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది మరి IUCN అంటే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న ప్లాంట్స్ని, యానిమల్స్ని కేటగరైజ్ చేస్తాయి. అవి ఎంత సంఖ్యలో ఉన్నాయి, వాటిని ఎట్లా పరిరక్షించుకోవాలి, ఇవి ఏమైనా డేంజర్లో ఉన్నాయా, అంతరించిపోయే దశలో ఉందా. సో అట్లా IUCN రెడ్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది ఈ IUCN అనేది. అయితే ఎట్లా క్లాసిఫై చేశారు స్పీషీస్ అనేవి, స్పెషల్లీ మన భారతదేశంలో ఉన్నవి అనేది ఇప్పుడు మనము చూద్దాము. సో IUCN ప్రకారము ఈ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ని, యానిమల్స్ని ఎట్లా కేటగరైజ్ చేశారనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నార్మల్ స్పీషీస్ గురించి ఇప్పుడు చూద్దాము. స్పీషీస్ ఓస్ పాపులేషన్ లెవెల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి నార్మల్ ఫర్ దర్ సర్వైవల్ సచ్ as క్యాటిల్, సాల్, పైన్, రాడెంట్స్ ఎక్సెట్రా. నార్మల్ స్పీషీస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. ఏవైతే జాతులు వాటి యొక్క పాపులేషన్, వాటి యొక్క సంఖ్య అనేది నార్మల్గా ఉంది, అంటే బతకడానికి ఫుల్ ఉన్నాయన్నమాట. క్యాటిల్, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, వాటి సంఖ్య ఫుల్గా ఉంది. అవేమీ అంతరించిపోయే దశలో లేవు, అవేమీ డేంజర్ జోన్లో లేవు. అలాగే కొన్ని వృక్షాలు, పైన్ వృక్షము, దేవదారు వృక్షాలు లాంటివి, తర్వాత జాలరు వృక్షము, ఇట్లాంటి వృక్షాలు, చాలా రకాల వృక్షాలు ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రాడెంట్స్ అంటే చిట్టెలుకలు. చిట్టెలుకలు ఏమైనా అంతరించిపోయే దశలో ఉన్నాయా? రాడెంట్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. అవి వాటిని అంటే ఫుల్ సంఖ్యలో ఉన్నాయి, అవేమి పెద్ద వాటికి డేంజర్ జోన్లో లేవు అన్న వాటిని మనము నార్మల్ స్పీషీస్ అని అంటాము, పేరులోనే ఉంది. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ స్పీషీస్ విచ్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంటే ఇవి అంతరించిపోవటానికి దగ్గరలో ఉన్నాయండి, ఇవి. ద సర్వైవల్ ఆఫ్ సచ్ స్పీషీస్ ఇస్ డిఫికల్ట్ ఇఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ లెడ్ టు డిక్లైన్ ఇన్ దేర్ పాపులేషన్ కంటిన్యూ టు ఆపరేట్. ఇప్పట్లాగానే అవి ఏవైతే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటి పాపులేషన్ డిక్లైన్ అవ్వటానికి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఇల్లీగల్గా హంటింగ్ చేసావో, లేకపోతే వాటిని పరిరక్షించుకోవటానికి ఎట్లాంటి మెజర్స్ తీసుకోలేదు అని అనుకోండి, అవి ఇంకా వాటి సర్వైవల్కి చాలా డిఫికల్ట్, అంతరించిపోవచ్చు. అవి ఇంకా అంతరించిపోవలేదు కానీ ఆ డేంజర్లో ఉన్నాయి, అంటే సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ స్పీషీస్ ఆర్ బ్లాక్ బక్. ఒకసారి మీరు ఈ యానిమల్స్ అన్నిటిని కూడా మీకు వీలైతే గూగుల్ సెర్చ్ చేసి చూడండి అవి ఎట్లున్నాయి. క్రొకడైల్, ఇండియన్ వైల్డ్ యాస్, ఇండియన్ రైనో, లయన్ టైల్డ్ మెకాక్, సంగాయ్ అంటే ఒక డీర్ లాంటిదే, మణిపూర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీషీస్ కింద ఉన్నాయి, అంటే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇంకా వాటిపైన పరిరక్షించుకోవడానికి ఎట్లాంటి మెజర్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వాటిని హంట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే అవి ఎక్స్టింక్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి స్పీషీస్ని మనము ఎండేంజర్డ్ స్పీషీస్ అని అంటాము. నెక్స్ట్ వలనరబుల్ స్పీషీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ స్పీషీస్ వోస్ పాపులేషన్ హ్యాస్ డిక్లైన్ టు లెవెల్స్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ టు ద ఎండేంజర్డ్ కేటగిరీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇఫ్ ద నెగటివ్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ టు ఆపరేట్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ స్పీష్ ఆర్ బ్లూ షీప్, ఏషియాటిక్ ఎలిఫెంట్, గంగాటిక్ డాల్ఫిన్ ఎక్సెట్రా. వలనరబుల్ స్పీషీస్ అంటే ఏంటి అని అంటే దీస్ ఆర్ బిహైండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ కన్నా కొంచెం మెరుగ్గా ఉన్నాయి అంతే. అంటే వీటి సంఖ్య ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్న లిస్ట్లో కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటిని నువ్వు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వీటిని పోచింగ్ చేసో, లేదంటే ఇంకా ఎట్లాంటి మెజర్స్ తీసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ని ఇట్లనే కంటిన్యూగా ఆపరేట్ చేసావనుకో, ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి వాటిని వలనరబుల్ స్పీషీస్ అని అంటాము. ఏమంటాము? వలనరబుల్
వలనరబుల్ స్పీషీస్ అని అంటాం. వలనరబుల్ స్పీషీస్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్లూ షీప్, ఏషియాటిక్ ఎలిఫెంట్, గంగాటిక్ డాల్ఫిన్. అంటే ఇవి బిహైండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రేర్ స్పీషీస్. రేర్ స్పీషీస్ అంటే ఏంటి అంటే, స్పీషీస్ విత్ స్మాల్ పాపులేషన్ మే మూవ్ టు ద ఎండేంజర్డ్ ఆర్ వలనరబుల్ కేటగిరీ ఇఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దెమ్ కంటిన్యూ టు ఆపరేట్. ఏవైతే వాటికి ప్రతికూల ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నువ్వు ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళావు అని అంటే ఈ స్పీషీస్ అవి ఎండేంజర్డ్ ఆర్ వలనరబుల్ కేటగిరీకి వెళ్ళే అవకాశము ఉంది. ఓకేనా? So the examples of such species are Himalayan brown bear, wild Asiatic buffalo, desert fox or hornbill. ఇవన్నీ కూడా రేర్ స్పీషీస్ అని అంటాము. ఈ రేర్ స్పీషీస్ అనేవి సో హిమాలయన్ ఏరియాలో అక్కడ ఆ ప్రాంతంలోనే ఉంటాయి, స్మాల్ పాపులేషన్లో ఉంటాయి. వీటిని ఇంకా నువ్వేం పట్టించుకోకుండా, మెజర్స్ తీసుకోకుండా, నెగిటివ్ ఫ్యాక్టర్స్ని అట్లనే ఆపరేట్ చేసుకుంటూ వెళ్తే అవి వలనరబుల్ స్పీషీస్ కిందికైనా వెళ్తాయి, లేదంటే ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్లోకైనా వెళ్తాయి. అట్లాంటి స్పీషీస్ని మనము రేర్ స్పీషీస్ అని అంటాము. నెక్స్ట్ ఎండమిక్ స్పీషీస్. ఎండమిక్ స్పీషీస్ అంటే లోకల్ అన్నమాట, స్థానికత. ఒక ప్లేస్లోకి మాత్రమే ఉండే స్థానికంగా లభించేవి. ఎండమిక్ అంటే ఏంటి? స్థానికంగా ఉండేవి, లోకల్. These are species which are only found in some particular areas, usually isolated by natural or geographical barriers. ఇవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే అవి కనిపిస్తాయి. ఈ స్పీషీస్ కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలలో మాత్రమే కనిపించేవి. అవి న్యాచురల్గానో లేదంటే జియోగ్రఫికల్గా ఐసోలేటెడ్ అయ్యి ఉన్నాయంటే వాటిని ఎండమిక్ స్పీషీస్ అని అంటాం. Examples of such species are the Andaman teal, Nicobar pigeon, Andaman wild pig, Mithun in Arunachal Pradesh. ఇవి ఎండమిక్ స్పీషీస్ అని అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో మాత్రమే కనిపించే వాటిని మనం ఎండమిక్ స్పీషీస్ అని అంటాం. ఎండమిక్ అంటే స్థానికంగా, ఎండమిక్ అంటే స్థానికంగా మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టింక్ట్ స్పీషీస్. ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ స్పీషీస్ విచ్ ఆర్ నాట్ ఫౌండ్ ఆఫ్టర్ సర్చెస్ ఆఫ్ నోన్ ఆర్ లైక్లీ ఏరియాస్ వేర్ దే మే అక్కర్. ఇక్కడ ఒక ప్రాంతంలో కొన్ని జంతువులు లేదా కొన్ని మొక్కలు కనిపించి ఉండాల్సింది, కానీ నువ్వు ఎంత సెర్చ్ చేసినా అవి కనిపించట్లేదని అంటే వాటిని ఎక్స్టింక్ట్ స్పీషీస్ అని అంటారు. A species may be extinct from a local area, region, country or continent or the entire earth. ఆ స్పీషీస్ మనకు ఆ లోకల్ ఏరియా నుంచి అయినా ఎక్స్టింక్ట్ కావచ్చు, ఆ ప్రాంతం నుండి అయినా కానీ అంతరించిపోవచ్చు, ఆ కంట్రీ నుంచో లేదంటే ఎంటైర్ ఎర్త్ నుంచో ఇంకా అవి అంతరించిపోయిన వాటిని ఎక్స్టింక్ట్ స్పీషీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాటిక్ చీతా, పింక్ హెడ్ డక్. ఇవి అంతరించిపోయాయండి. ఓకేనా? సో ఇవి చూడండి, ఫ్యూ ఎక్స్టింక్ట్ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏషియాటిక్ చీతా. వేర్ డిడ్ దే గో? ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ mammal, the cheetah, Asinoxy jubantus, is a unique and specialized member of the cat family and can move at the speed of 112 kilometers per hour. ఈ వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ మ్యామల్ అయిన చీతా క్యాట్ ఫ్యామిలీలోనే ఒక యూనిక్ అండ్ స్పెషలైజ్డ్ మెంబర్. గంటకి 112 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. ద చీతా ఈజ్ ఆఫెన్ మిస్టేకెన్ ఫర్ ఎ లియోపర్డ్. అందరు లియోపర్డ్, చీతా ఒకటి అనుకుంటారు, కానీ కాదు, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇట్స్ డిస్టింగ్విషింగ్ మార్క్స్ ఆర్ ద లాంగ్ టియర్ డ్రాప్డ్ షేప్డ్ లైన్స్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది నోస్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ఇట్స్ ఐస్ టు ద మౌత్. ఐస్ యొక్క కార్నర్ నుంచి మళ్ళీ మౌత్ వరకు, నోస్ నుండి ఒక టియర్ డ్రాప్డ్ షేప్డ్ లైన్స్ అనేవి ఈ చీతాకి ఉంటాయి. ప్రయర్ టు ద 20th century, చీతాస్ వర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ఆఫ్రికా అండ్ ఏషియా ఇంకా ఆఫ్రికాలో ఈ చీతాస్ 20th centuryలో వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండేది. టుడే ద ఏషియన్ చీతా ఈజ్ నియర్లీ ఎక్స్టింక్ట్ డ్యూ టు డిక్లైన్ ఆఫ్ అవైలబుల్ హ్యాబిటేట్ అండ్ ప్రే. మనకి ఈ ఏషియాటిక్ చీతా అనేది ఎక్స్టింక్ట్ అవ్వటానికి, ప్రపంచంలో ఏషియన్ చీతా ఎక్స్టింక్ట్ అవ్వటానికి దగ్గరలో ఉంది, అంతరించిపోవటానికి. ఎందుకంటే దానికి కావాల్సిన సహజ నివాసము, ఇంకా దానిపైన వేట, ఇవన్నీ జరగటం వలన ఇది ఎక్స్టింక్ట్ అవ్వటానికి ప్రపంచంలో దగ్గరలో ఉంది. ద స్పీషీస్ వాజ్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా
లాంగ్ బ్యాక్ ఇన్ ఇండియా 1952. అదే మన భారతదేశంలో అయితే 1952లోనే ఈ ఏషియాటిక్ చీతా అంతరించిపోయింది, అంటే మన దేశంలో అని 1952లో డిక్లేర్ చేయటం జరిగింది. వాట్ ఆర్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్ దట్ కాజ్ సచ్ ఫియర్ఫుల్ డిప్లేషన్ ఆఫ్ ది ఫ్లోరా అండ్ ఫానా? మరి ఎందుకు ఈ ఫ్లోరా అండ్ ఫానా, వృక్షజాలము మరియు జంతుజాలము ఎందుకు తరిగిపోతుంది, ఇంత భయంకరంగా ఎందుకు ఇంత అంతరించిపోయే స్థితికి వచ్చింది, వాటికి గల కారణాలు ఏంటి, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. If you look around, you will be able to find out what we have transformed nature into a resource obtaining directly and indirectly from the forest and wildlife. సో మనం ఒకసారి మన చుట్టుపక్కల చూసినట్లయితే మనము మన నేచర్ని రిసోర్సెస్గా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఫారెస్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ నుండి మనము రిసోర్సెస్గా మార్చుకున్నాము. అంతే కదా, నేచర్లో ఉన్న అడవులని వన్యప్రాణులన్నిటినీ కూడా మనం రిసోర్సెస్గా డైరెక్ట్గా మార్చుకున్నాము. ఫారెస్ట్లో వచ్చిన వస్తువులన్నీ కూడా ఏవైతే థింగ్స్ ఉంటాయో లైక్ వుడ్, బార్క్ అంటే మనం చెక్కలు కానీ బార్క్స్ కానీ లీవ్స్ ఆకులు కానీ రబ్బర్, మెడిసిన్స్ ఇవన్నీ చెట్ల నుండి వస్తున్నాయి కదా, డైస్, మన ఫుడ్, మన ఫ్యూయల్, మన ఫాడర్ అంటే ఏంటి, ఫాడర్ అంటే మన జంతువులకు పెట్టాల్సిన క్యాటిల్ ఫీడ్ కావచ్చు, మాన్యూర్ కావచ్చు, ఎక్సెట్రా ఎన్నో 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 అడవి సంపదలు. సో అడవిలో ఉన్న నుంచి మనము చాలా థింగ్స్ని మనము వాడుకుంటున్నాము. సో ఇట్ ఈస్ వీ ఆర్ సెల్వ్స్ వీ హ్యావ్ డిప్లేటెడ్ ఆర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మన హ్యూమన్ బీయింగ్స్ మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం మనము అడవుల్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా రకరకాల ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని మనం తీసుకొని వాడుకొని వైల్డ్ లైఫ్ని ఇంకా ఏనుగు దంతాలను తీసుకొని రకరకాల వస్తువులు వాడుకుంటాం. మనం ఎన్నో జంతువుల యొక్క భాగాలను తీసి మనం వాడుకుంటాం మనం. సో అట్లా మనము డిప్లేట్ చేయటం జరుగుతుంది, అంటే వాటిని అన్నిటి తరిగిపోయేలాగా మనము చేస్తున్నాము. ద గ్రేటెస్ట్ డ్యామేజ్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ఇండియన్ ఫారెస్ట్ వాజ్ డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రైల్వేస్, అగ్రికల్చర్, కమర్షియల్ అండ్ సైంటిఫిక్ ఫారెస్ట్రీ అండ్ మైనింగ్ యాక్టివిటీస్. అయితే మనకు ఎక్కువ మొత్తంలో ఈ ఫారెస్ట్కి ఇంకా వైల్డ్ లైఫ్కి డ్యామేజ్ జరిగింది ఎప్పుడండి అని అంటే అది కొలోనియల్ పీరియడ్లో, బ్రిటిష్ కాలంలో రైల్వేస్ని వాళ్ళు నిర్మించారు కదా, రైల్వేస్ని కన్స్ట్రక్ట్ చేశారు కదా. సో రైల్వేస్కి మనకు వెళ్తుంటే మధ్యలో అడవి వచ్చిందంటే అడవిని నరుక్కుంటా వెళ్ళి అక్కడ రైల్వే ట్రాక్స్ వేసుకుంటూ వెళ్ళారు. అగ్రికల్చర్, వ్యవసాయం కోసము అడవులను నరికారు. ఇంకా కమర్షియల్ అండ్ సైంటిఫిక్ ఫారెస్ట్రీ కోసం ఇంకా చాలా దాంట్లో నుంచి వెళ్ళి ఎన్నో ఎర్రచందనం కావచ్చు, తర్వాత శాండల్వుడ్ కావచ్చు, ఇంకా దాంట్లో ఎన్నో రకాల విలువైనవి ఎన్ని వస్తువులు ఉంటాయి, రబ్బర్ కావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, రకరకాల వస్తువుల కోసం ఈ ఫారెస్ట్లీ ఉన్న వస్తువులన్నిటినీ కూడా కమర్షియల్ పర్పస్ మనం యూస్ చేసుకోవటము. మైనింగ్ యాక్టివిటీస్, అక్కడ ఏమైనా మినరల్స్ అవి ఇవి దొరికితే అక్కడ మైనింగ్ కోసం అక్కడంతా ఫారెస్ట్ అంతా క్లియర్ చేసి మైనింగ్ చేసి వదలటము. సో ఇట్లా అన్నిటి వలన గ్రేట్ డ్యామేజ్ కొలోనియల్ పీరియడ్లోనే మనకు ఎక్కువ జరిగింది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ కంటిన్యూస్ టు బి వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. అగ్రికల్చర్ ఒక మేజర్ కాజ్గా ఉంది ఫారెస్ట్ రిసోర్సెస్ని డిప్లేట్ అవ్వటానికి. బిట్వీన్ 1951 and 1980 అకార్డింగ్ టు ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఓవర్ 26,200 square kilometers ఆఫ్ ఫారెస్ట్ ఏరియా వాజ్ కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆల్ ఓవర్ ఇండియా. 1951 నుండి 1980 మధ్య కాలంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారము, మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. దెన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి డెహ్రాడూన్లో ఉంది. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. ఎంత కిలోమీటర్ల వరకు మన దేశంలో ఫారెస్ట్ ఉంది అని అసెస్మెంట్ అనేది ఇక్కడ
చేస్తుంది. ఇట్ రిలీజెస్ బైఎన్నియల్ అసెస్మెంట్ రిపోర్ట్స్ని బైఎన్నియల్ అసెస్మెంట్ రిపోర్ట్స్ని తీసుకొని వస్తుంది. దీస్ రిపోర్ట్స్ గివ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్ ద నేషన్. ఎంతవరకు ఫారెస్ట్లు ఉన్నాయి, ఫారెస్ట్ రిసోర్సెస్ గురించి రిపోర్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. సో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 1951 నుండి 1980 వరకు 26,200 చదరపు కిలోమీటర్ల అడవులు అగ్రికల్చర్ ల్యాండ్గా మారాయి మన దేశంలో. సబ్స్టెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ట్రైబల్ బెల్ట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియా హ్యావ్ బీన్ డిఫారెస్టెడ్ ఆర్ degraded by shifting cultivation, zoom or type of slash and burn agriculture. A substantial అంటే ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్, ప్రాధాన్యంగా మనం సబ్స్టెన్షియల్ మీనింగ్ ఏంటి అంటే ప్రాధాన్యంగా మనము గుర్తించదగినది ఎక్కడ అని అంటే ట్రైబల్ బెల్ట్స్ ఎక్కడైతే ఉంటుందో, గిరిజనుల బెల్ట్ ఎక్కడైతే ఉంటుందో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో, ఈశాన్య రాష్ట్రంలో, సెంట్రల్ ఇండియాలో అక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ కోసం చెట్లను నరికేయటము, దాంట్లో మళ్ళీ షిఫ్టింగ్ కల్టివేషన్ చేయటము, పోడు వ్యవసాయం అంటారు కదా, జూమ్ అని అంటారు, పోడు భూములు. సో పోడు వ్యవసాయం చేయటము, కొద్ది రోజులు అక్కడ చేయటం, అక్కడ చెట్లు నరకటం, వ్యవసాయం చేయటం, మళ్ళీ అక్కడ కాల్ చేయటము, ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ చెట్లు నరకటం, మళ్ళీ అక్కడ వ్యవసాయం చేయటం, ఇట్లా షిఫ్ట్ చేసుకుంటూ కల్టివేషన్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో దీన్నే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని అంటాము. సో ఇట్లా ట్రైబల్ బెల్ట్స్లో చూసుకున్నట్లయితే కూడా మనకి ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్, మరి కొలోనియల్ పీరియడ్లో అంటే బ్రిటిష్ కాలంలో ఎక్కువగా మన ఫారెస్ట్లు అనేవి డిక్లైన్ అయ్యాయి, డిఫారెస్టేషన్ ఎక్కువగా అయింది, డ్యామేజ్ జరిగింది అని మనం అనుకుంటున్నాం కదా. మరి ఆర్ కొలోనియల్ ఫారెస్ట్ పాలసీస్ టు బి బ్లేమ్డ్? మరి ఈ కొలోనియల్ ఫారెస్ట్ పాలసీస్ ఆ విధానాలను మనం బ్లేమ్ చేయాలా? చూద్దాం ఒకసారి. సమ్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ సే దట్ promotion of few favored species in many parts of India has been carried through an ironically termed enrichment plantation in which a single commercial valuable species was extensively planted and other species eliminated. అయితే ఏమైందంటే బ్రిటిష్ కాలంలో ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఏం చెప్తారని అంటే, ఏదైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ స్పీషీస్నే ఎక్కువగా నాటి తోటలు పెట్టడం వలన ఆ సింగిల్ కమర్షియల్ వాల్యుబుల్ స్పీషీస్ ఏమో ఎక్స్టెన్సివ్లీ అంటే ఎక్కువ మొత్తంలో నాటడం వలన, ఇంకా మిగతా స్పీషీస్ అన్నిటినీ కూడా వీళ్ళు నాటకపోవటం వలన ఏవో 1-2 మాత్రమే స్పీషీస్ అవి బాగా ప్లాంటేషన్ చేసి మిగతా స్పీషీస్ని వాళ్ళు ఎలిమినేట్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్, teak monoculture has damaged the natural forest in South India and cheer pine plantations in the Himalayas have replaced the Himalayan oak and rhododendron. సౌత్ ఇండియాలో కేవలం టీక్ మాత్రమే పండించటం వలన సౌత్ ఇండియాలోని న్యాచురల్ ఫారెస్ట్ అనేది డ్యామేజ్ అయింది. అలాగే ఈ హిమాలయాస్లో చిర్పైన్ మాత్రమే పండించటం వలన, ఆ తోటలు మాత్రమే వేయటం వలన మనం హిమాలయన్ ఓక్ని ఇంకా రోడోడెండ్రన్ ఫారెస్ట్ని అవి రిప్లేస్ చేశాయి. ఇవి తగ్గిపోవటం జరిగింది. రోడోడెండ్రన్ ఫారెస్ట్లు అంటే ఒక జీనస్ ఆఫ్ ఫ్లవరింగ్ స్పీషీస్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పూసే మొక్కలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన అడవులు అనమాట. నెక్స్ట్ ఇక్కడికి రండి. లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు ద లాస్ ఆఫ్ ఫారెస్ట్. చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకున్నా కానీ అవి కూడా ఫారెస్ట్ని తరిగిపోవటానికి గల కారణంగా ఉన్నాయి. సిన్స్ 1951 ఓవర్ 5,000 square kilometers ఆఫ్ ఫారెస్ట్ వాజ్ క్లియర్డ్ ఫర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్. రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ కోసము, డ్యామ్స్ కోసం, రిజర్వాయర్స్ ఇట్లాంటి వాటి కోసం 1951 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 5,000 చదరపు కిలోమీటర్ల అడవిని నరకటం జరిగింది. క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ is still continuing with projects like the Narmada Sagar project in Madhya Pradesh, which would inundate 40,000 hectares of forest. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ ఫారెస్ట్ని క్లియర్ చేయటం వలన
మధ్యప్రదేశ్లో నర్మదా సాగర్ ప్రాజెక్టు వలన దానికోసం ఫారెస్ట్ క్లియర్ చేయటం వలన 40,000 హెక్టార్ల ఫారెస్ట్ని వాళ్ళు క్లియర్ చేయటం జరిగింది. మైనింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బిహైండ్ డిఫారెస్టేషన్ కోసము ఈ మైనింగ్ కూడా ఒక కారణం అవుతుంది, డిఫారెస్టేషన్ అవ్వటం కారణం. ద బక్సా టైగర్ రిజర్వ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ సీరియస్లీ థ్రెటెన్డ్ బై ద ఆన్గోయింగ్ డోలమైట్ మైనింగ్. బక్సా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో, అక్కడ డోలమైట్ అనే ఈ మినరల్ని మైనింగ్ చేయటం వలన అక్కడ టైగర్ రిజర్వ్కిలో ఉన్న అడవులన్నిటికీ కూడా చాలా థ్రెట్ ఉందన్నమాట. ఇట్ హ్యాస్ డిస్టర్బ్డ్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ మెనీ స్పీషీస్ అండ్ బ్లాక్డ్ ద మైగ్రేషన్ రూట్ ఆఫ్ సెవెరల్ అదర్స్ ఇంక్లూడింగ్ ద గ్రేట్ ఇండియన్ ఎలిఫెంట్. అయితే ఈ డోలమైట్ మైనింగ్ కోసం బక్సా టైగర్ రిజర్వ్లోని అడవులు నరికేస్తున్నారు కదా. సో న్యాచురల్ హ్యాబిటేట్ అంటే ఎన్నో రకాల జాతుల జంతువుల యొక్క మరియు మొక్కల యొక్క సహజ నివాసానికి అది డిస్టర్బెన్స్ తీసుకురావటం జరిగింది. అయితే అందులోని అడవుల్లోని ఈ యానిమల్స్ జంతువులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మైగ్రేట్ అవుతాయి కదా, వలస వెళ్తాయి కదా. సో ఆ వలస వెళ్ళే రూట్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యాయి ఎన్నో జాతుల జంతువులది. అందులో గ్రేట్ ఇండియన్ ఎలిఫెంట్ కూడా ఒకటి. మెనీ ఫారెస్టర్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ హోల్డ్ ద వ్యూ దట్ ద గ్రేటెస్ట్ డిగ్రేడింగ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద డిప్లేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఆర్ గ్రేజింగ్ అండ్ ఫ్యూయల్ వుడ్ కలెక్షన్. చాలామంది పర్యావరణకారులు ఇంకా ఫారెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమని పేర్కొన్నారని అంటే, ఈ ఫారెస్ట్ రిసోర్సెస్ అడవుల్లోని వనరులు తరిగిపోవటానికి, డిగ్రేడ్ అవ్వటానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే గ్రేజింగ్, ఎక్కువగా ఈ జంతువులన్నీ క్యాటిల్ అంతా కూడా మేయటము, అలాగే ఫ్యూయల్ వుడ్ కలెక్షన్, మనం వంట చేసుకోవటానికి కావాల్సిన కట్టెలు ఏవైతే ఉన్నాయో అవి అడవి నుంచి నరికి తెచ్చుకోవటం, ఇవి చాలా ముఖ్యమైన రీజన్స్ అని కొంతమంది చెప్తారు, చాలామందే చెప్తారు. దో దేర్ మే బీ సమ్ సబ్స్టాన్సెస్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ నిజమైనప్పటికీ కూడా ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎవరైనా కానీ ఈ పొయ్యిల కట్టెల కోసము చెట్లను నరకరు, మొత్తం చెట్టుని నరుక్కొని తీసుకొని రారు కదా, జస్ట్ కొమ్మలను మాత్రమే నరుక్కొని వస్తారు. ద సబ్స్టెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ ఫాడర్ డిమాండ్ ఈజ్ మెట్ బై లాపింగ్ రాదర్ దాన్ ఫెల్లింగ్ ఎంటైర్ ట్రీస్. మొత్తం చెట్టుని ఏమీ నరకరు. లాపింగ్ అంటే ఏంటి అంటే కట్ ఆఫ్ ఏ బ్రాంచ్, ఒక బ్రాంచ్ను ఒక లింబును మాత్రమే వాళ్ళు కట్ చేసి తీసుకొని వస్తారు. The forest ecosystems are repositories of some of the country's most valuable forest products, minerals and other resources that meet the demands of the rapidly expanding industrial urban economy. అయితే ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి రిపోస్టరీస్ అంటే ఏంటి? రెపోస్టరీస్ అంటే ఒక స్టోరేజ్ లాంటిది అనమాట, ఒక స్టోరేజ్ కంటైనర్ లాంటిది అనమాట. ఒక దేశం యొక్క అతి విలువైన ఫారెస్ట్ ప్రోడక్ట్స్, అడవి ఉత్పత్తులైన మినరల్స్ అంటే ఖనిజాలు, ఇంకా చాలా రకాలైన వనరులు ఏవైతే ఇండస్ట్రియల్ అర్బన్ ఎకానమీని మీట్ అవుతుందో వాటికి సంబంధించిన ఎన్నో విలువైన అడవి ఉత్పత్తులన్నిటికీ స్టోరేజ్ కంటైనర్ లాంటిది ఫారెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ దస్ మీన్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ దేర్ ఇన్ లైవ్స్ ఇన్ ద ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ కన్ఫ్లిక్ట్స్. సో అయితే ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ చాలా డిఫరెంట్ పీపుల్కి, వివిధ రకాలైన ప్రజలకు ఇది డిఫరెంట్ రకాలన్నమాట. సో చాలా కన్ఫ్లిక్ట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ హిమాలయన్ యూ ఇన్ ట్రబుల్. ద హిమాలయన్ యూ టాక్సస్ వలాచినియా is a medicinal plant found in various parts of హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో లభించే ఒక ఆయుర్వేద మొక్క, మెడిసినల్ ప్లాంట్ ఏంటి అంటే అది హిమాలయన్ యూ. ద కెమికల్ కాంపౌండ్ కాల్డ్ టాక్సోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బార్క్, నీడిల్స్, ట్విగ్స్ అండ్ రూట్స్ ఆఫ్ దిస్ ట్రీస్. సో మనకు ఇక్కడ నుండి ఈ కెమికల్ కాంపౌండ్ అనే ఒక టాక్సోల్ని నీడిల్స్ నుంచి తీస్తారు, ఈ హిమాలయన్ యూ అనే చెట్టు బార్క్ నుంచి తీస్తారు, బెరడు నుంచి తీస్తారు, దీని యొక్క రూట్స్ నుంచి తీస్తారు, బ్రాంచెస్ నుంచి, అన్నిటి నుంచి కూడా ఒక టాక్సోల్ అనే కెమికల్ కాంపౌండ్ని తీస్తారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ టు ట్రీట్ సమ్ క్యాన్సర్స్. కొన్ని క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి ఈ మొక్కననేది, ఈ మొక్కలో నుంచి వచ్చే ఒక రసాయనిక పదార్థమైన టాక్సోల్ అనేది యూజ్ చేస్తారు.
ద డ్రగ్ ఈజ్ నౌ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ సెల్లింగ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్. ద స్పీషీస్ అండర్ గ్రేట్ థ్రెట్ డ్యూ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ జాతి మొక్కలు అనేవి చాలా థ్రెట్లో ఉన్నాయి, అంతరించిపోయే అంత దశలోకి వచ్చాయి. ఎందుకంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. యాంటీ క్యాన్సర్ డ్రగ్ అని అంటే ఎంత డిమాండ్ ఉంటుంది దానికి, అందరూ చెట్లు నరికేయటము, దాన్ని తీసుకోవటం వలన ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వలన దానికి థ్రెట్ ఉంది. ఇన్ ద లాస్ట్ 1 decade thousands of yew trees have dried up in the various parts of Himachal Pradesh and Arunachal Pradesh. కొన్ని ఒక 10 సంవత్సరాల నుండి ఒక డెకేడ్, లాస్ట్ 1 decadeలో గత 10 సంవత్సరాలలో హిమాచల్ ప్రదేశ్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ యూ ట్రీస్ అనేవి ఎండిపోయినాయి అన్నమాట. ఓకే, సో ఈ ఫిగర్ చూడండి. ట్రైబల్ గర్ల్స్ యూజింగ్ సాప్లింగ్స్ ఇన్ నర్సరీ ఎట్ మకలై నియర్ సైలెంట్ వ్యాలీ. ట్రైబల్ ఉమెన్ సెల్లింగ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. లీఫ్ లిటర్ కలెక్షన్ బై ఉమెన్ ఫోక్. సో ఇవన్నీ కూడా ఫారెస్ట్ ప్రోడక్ట్స్, ఎక్కువ ట్రైబల్స్ ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసి అమ్ముకోవటము, వివిధ రకాల వాటికి ఎకనామికల్గా కానీ కమర్షియల్గా కానీ కూడా యూస్ చేసుకోవటము ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, హ్యాబిటెట్ డిస్ట్రక్షన్, హంటింగ్, పోచింగ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, poisoning and forest fires are factors which have led to the decline of India's biodiversity. మరి భారతదేశంలో వైవిధ్యం తగ్గటానికి గల కారణాలు ఏంటి అంటే, చాలా జంతువులు మరియు మొక్కల వృక్షజాలము మరియు జంతుజాలం యొక్క సహజ నివాసాన్ని పాడు చేయటము, తర్వాత హంటింగ్ చేయటం, వేటాడడం చేయటం, పోచింగ్ ఇల్లీగల్గా హంటింగ్ చేయటము చాలా జంతువులని, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎక్కువగా కొల్లగొట్టటము, ఫారెస్ట్లో ఉన్న రిసోర్సెస్ని కానీ మినరల్స్ని కానీ ఆ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పర్యావరణ కాలుష్యము, తర్వాత పాయిజనింగ్, ఫారెస్ట్ ఫైర్స్ కూడా జరుగుతాయి, అడవుల్లో మంటలు అలా వస్తాయి కదా, అవన్నీ కూడా భారతదేశం యొక్క బయోడైవర్సిటీ వైవిధ్యము తరిగిపోవటానికి గల కారణము. అదర్ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఆర్ అన్ఈక్వల్ యాక్సెస్, inequitable consumption of resources and differential sharing of responsibility for environmental well-being. సో ఇంకా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఏంటి అని అంటే అన్ఈక్వల్ యాక్సెస్, అందరికీ ఈక్వల్గా యాక్సెస్ లేదు. తర్వాత ఇన్ఈక్విటబుల్ కన్సంప్షన్ ఆఫ్ రిసోర్సెస్, అందరికీ ఈక్వల్గా కన్సంప్ట్ చేస్తున్నారు, కొంతమందికి ఎక్కువగా కొంతమందికి తక్కువగా. డిఫరెన్షియల్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ వెల్బీయింగ్, అందరికీ బాధ్యత తీసుకుంటున్నారా ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ బయోడైవర్సిటీని, ఈ అడవులను నేను కాపాడుకోవాలని? లేదు. కొంతమందికి యాక్సెస్ ఉంది, కొంతమందికి యాక్సెస్ లేదు, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, అత్యాశ ఉంటుంది, ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు కొల్లగొడుతూ ఉంటారు. ఇప్పుడు ట్రైబల్స్ చూసుకుంటే వాళ్ళ జీవన ఆధారం వరకు, వాళ్ళ పొట్టకూటికి ఎంత కావాలో అంత మాత్రమే వాళ్ళు అడవి సంపదను వాళ్ళు యూస్ చేసుకుంటారు. కానీ బయట నుంచి వచ్చే చాలామంది ఇల్లీగల్ స్మగ్లర్స్, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వాటిని పైసలు చేసుకోవడానికి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ అడవి చుట్టూ జరుగుతూ ఉంటాయి. హౌఎవర్ an average American consumes 40 times more resources than average Somalian. హౌఎవర్ ఒక యావరేజ్ అమెరికన్ అనే ఆయన 40 సార్లు ఎక్కువగా, 40 టైమ్స్ 40 టైమ్స్ ఎక్కువగా ఒక సొమాలియన్ కన్నా ఎక్కువ రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేస్తాడు. సిమిలర్లీ ద రిచెస్ట్ 5% ఆఫ్ ఇండియన్ సొసైటీ ప్రాబబుల్లీ cause more ecological damage because of amount they consume than the poorest 25%. మనం చూసుకుంటే ఇండియాలో 5% మాత్రమే రిచెస్ట్ ఉన్నారు. మొత్తం ఇంకా మిగతా వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అట్లా ఉంటారు కదా. అయితే ఏదైతే 5% రిచెస్ట్ ఇండియన్ సొసైటీ ఉందో వాళ్ళే ఎక్కువ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేస్తున్నారు, ఎకలాజికల్ డ్యామేజ్ చేస్తున్నారు పూర్ వాళ్ళకన్నా. ద ఫార్మర్ షేర్స్ మినిమం రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ వెల్బీయింగ్. అలాగే ఆ రిచెస్ట్ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంటల్ వెల్బీయింగ్లో వాళ్ళు మినిమం రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళకి చిన్న చిన్న బాధ్యతలు కూడా వాళ్ళు తీసుకోవటం లేదు. ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ కన్జ్యూమింగ్ వాట్, ఫ్రమ్ వేర్ అండ్ హౌ మచ్. మరి ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు ఈ రిసోర్సెస్ అన్నిటినీ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది మనకి తెలియాలన్నమాట.
Do you know that over half of India's natural forests are gone? ఇండియాస్ ఫారెస్ట్లో సగం వరకు పోయినాయి. 1/3 ఆఫ్ ఇట్స్ వెట్లాండ్స్ డ్రైన్డ్ అవుట్. వెట్లాండ్స్ 1/3 వెళ్ళిపోయాయి. 70% ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ వాటర్ బాడీస్ పొల్యూటెడ్. 70% అండర్ గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఈ సర్ఫేస్ వాటర్ అంటే భూమి ఉపరితలం పైన ఉన్న వాటర్ బాడీస్ అన్నిటికీ కూడా కలుషితం అయిపోయాయి. 40% ఆఫ్ ఇట్స్ మ్యాంగ్రూవ్స్ వైప్డ్ అవుట్. మ్యాంగ్రూవ్స్ అడవులు కూడా 40% వెళ్ళిపోయాయి. And with continued hunting and trade of wild animals and commercially valuable plants, thousands of plants and animal species are heading towards extinction. అంటే ఇలా కంటిన్యూగా హంట్ చేయటము, అడవి జంతువులని ట్రేడ్ చేయటము, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటము, కమర్షియల్గా యూజ్ చేసుకోవటము, ప్లాంట్స్ని ఇట్లా 1000 రకాలకు పైగా మొక్కలు మరియు జంతువుల యొక్క జాతులు అనేవి అంతరించిపోయే దశకి ముందుకు వస్తున్నాయి. The destruction of forest and wildlife is not just a biological issue. ఈ ఫారెస్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ని మొత్తం నాశనం అయితే పట్టిస్తున్నారో ఇదంతా కేవలము బయోలాజికల్ ఇష్యూ మాత్రమే కాదు. The biological loss is strongly correlated with the loss of cultural diversity. సాంస్కృతిక వైవిధ్యం కూడా తరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయోలాజికల్ లాస్ ఇంకా కల్చరల్ డైవర్సిటీ రెండు కోరిలేట్ అయ్యి ఉంటాయి. సచ్ లాసెస్ హ్యావ్ ఇంక్రీజింగ్లీ మార్జినలైజ్డ్ అండ్ ఇంపవరిష్డ్ మెనీ ఇండిజినియస్ అండ్ అదర్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ హూ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఫర్ ఫుడ్, డ్రింక్, మెడిసిన్, కల్చర్, స్పిరిచువాలిటీ ఎక్సెట్రా. అయితే ఎవరైతే ఈ ఫారెస్ట్ పైన డిపెండ్ అయ్యి బతుకుతున్నారో, ట్రైబ్స్ కావచ్చు, కొన్ని కమ్యూనిటీస్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ పైన డిపెండ్ అయ్యి ఫారెస్ట్లోనే వ్యవసాయం చేసుకుంటారు. కొంతమంది ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ తినే బతుకుతారు. ఫారెస్ట్లో దొరికే ఉత్పత్తులను అమ్ముకొనే కొంతమంది బతుకుతారు. ఓకేనా? సో ఫుడ్ అక్కడ నుంచే తీసుకుంటారు, అక్కడనే డ్రింక్ తీసుకుంటారు. వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినా కానీ వాళ్ళేం వచ్చి మన హాస్పిటల్స్లోకి వచ్చి వైద్యం తీసుకోరు. అక్కడున్న మొక్కల నుంచే వాళ్ళు తీసుకొని వైద్యం చేసుకోవటం జరుగుతుంది. వాళ్ళ కల్చర్ అక్కడ ఉంటుంది. వాళ్ళ యొక్క వనదేవతలు అక్కడ ఉంటారు. వాళ్ళు అడవిని దేవతలాగా కొలిచి వాళ్ళు బతుకుతారు. వాళ్ళకు స్పిరిచువాలిటీ అనేది దాంట్లో ఉంటుంది. అలాగే వాళ్ళు ఒక కల్చర్ని, ఒక సంస్కృతి అనేది వాళ్ళకి అక్కడ ఆ అడవుల్లో ఉంటుంది. అయితే ఈ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఇంకా తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్ అన్నీ డిప్లేట్ అవ్వటం వలన, డిఫారెస్టేషన్ వలన వీళ్ళందరికీ కూడా దెబ్బే కదా, వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు కదా. అయితే విత్ ఇన్ ద పూర్ ఉమెన్ ఆర్ ఎఫెక్టెడ్ మోర్ దాన్ మెన్. అయితే మనము పూర్ కమ్యూనిటీలో చూసుకుంటే విమెన్ కన్నా కూడా ఎక్కువగా మెన్నే నష్టపోయారు. అయితే ఈ ఫారెస్ట్ డిస్ట్రక్షన్ వలన ఈ పూర్ ఇంకా పూర్ అయ్యారు, దరిద్రానికి దారితీసింది. ఇంపవరిష్డ్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూసినా, ఇంపవరిష్డ్ అంటే దరిద్రానికి దారితీసింది. ఇంపవరిష్డ్ మెనీ ఇండిజినియస్, అక్కడ ఉండే లోకల్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళందరూ ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ పూర్లోనే మళ్ళీ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే ఎక్కువ నష్టం జరిగింది. ఇన్ మెనీ సొసైటీస్, ఎంతోమంది సొసైటీస్లో ఉమెన్ బేర్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫ్యూల్, ఫాడర్, వాటర్ అండ్ అదర్ బేసిక్ సబ్సిస్టెన్స్ నీడ్స్. ఏవైతే జీవనోపాధికి కావాల్సిన అవసరాలకు కానీ, బేసిక్ నీడ్స్ కానీ, నిత్యావసరాలు కానీ, ఇప్పుడు పొయ్యిల కట్టెలు కానీ, తాగటానికి నీళ్లు కానీ మనం చూసుకుంటే ఆడవాళ్ళే ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళి బిందెల్లో మోసుకొని వచ్చి నీళ్లు తేవటం జరుగుతుంది. ఫాడర్, క్యాటిల్కి ఫుడ్, గడ్డి కోసి మోసుకొని వచ్చేది ఉంటుంది క్యాటిల్కి. ఎద్దులకు మేత, బర్రెలకు మేత, ఇవన్నీ ఈ ఆడవాళ్ళే తీసుకురావటం జరుగుతుంది. వాటర్ మీరు చూసే ఉంటారు కదా, ఎన్నో కిలోమీటర్లు నడిచి ఒక 10 కిలోమీటర్ల కన్నా పైగా వెళ్ళి ఈ రిసోర్సెస్ని తెచ్చుకోవటం జరుగుతుంది. యాజ్ దీస్ రిసోర్సెస్ ఆర్ డిప్లేటెడ్, ఈ రిసోర్సెస్ అన్నీ కూడా తరిగిపోవటం వలన ద డ్రడ్జరీ ఆఫ్ విమెన్ ఇంక్రీజెస్ అండ్ సమ్టైమ్స్ దే హ్యావ్ టు వాక్ ఫర్ మోర్ దెన్ 10 kilometers టు కలెక్ట్ దీస్ రిసోర్సెస్. ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర నివసిస్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అడవినంతా నరికేశారు. మరి ఈ రిసోర్సెస్ అన్నిటినీ కూడా వాళ్ళు కలెక్ట్ చేయాలంటే 10 కిలోమీటర్ల కన్నా పైగా ఎక్కువగా వాళ్ళు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లా డ్రడ్జరీ అంటే ఏంటి? డ్రడ్జరీ అంటే ఇంకా వాళ్ళ యొక్క వెట్టి చాకిరీ ఇంకా పెరిగింది.
ఇంకా వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడింది, చాకరీ ఇంకెక్కువ చేయాల్సి వచ్చింది. దిస్ కాజ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్ ఉమెన్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ హోమ్ అండ్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ అవర్స్ ఆఫ్ వర్క్ విచ్ ఆఫెన్ హ్యాస్ సీరియల్ సోషల్ ఇంప్లికేషన్స్. సో దీనివల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. 10 కిలోమీటర్లు నడిచి వచ్చే వరకు చేతనవుతుందా? చేతనవుతుందా అండి? కాదు. మోకాలు నొప్పులు వస్తాయి, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకెక్కువ అవర్స్ పెట్టుకోవటం వలన ఆయన భర్తని, ఆయన పిల్లల్ని ఆమె ఏం చూసుకోగలుగుతుంది? అంత టైం ఎక్కడుంది? అంత ఓపిక ఏడుంటుంది? ఉండదు. కాబట్టి సోషల్ ఇంప్లికేషన్స్ కూడా వస్తాయి, ఎన్నో చిక్కుల్లో పడతారు వాళ్ళు. ద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ డిగ్రేడేషన్ సచ్ as సివియర్ డ్రాట్ ఆర్ డిఫారెస్టేషన్ ఇండ్యూస్డ్ ఫ్లడ్స్ ఎక్సెట్రా ఆల్సో హిట్స్ ద పూరెస్ట్ ద హార్డెస్ట్. సో ఏదైనా కానీ మనకి ఈ ఫారెస్ట్ డిగ్రేడ్ అయినా కానీ, సివియర్ డ్రాట్స్ వచ్చినా, కరువు వచ్చినా కానీ, తర్వాత డిఫారెస్టేషన్ ఇండ్యూస్డ్ ఫ్లడ్స్ వచ్చినా కానీ, ఏమైనా వరదలు వచ్చినా కానీ, ఈ డిఫారెస్టేషన్ వల్ల ఇవన్నీ కూడా పూర్కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పావర్టీ ఇన్ దీస్ కేసెస్ ఇస్ అ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అయింది అని అంటే పావర్టీ బయటకు వస్తుంది, ఇంకా పేదరికం, దరిద్రం అనేది పెరుగుతుంది. దేర్ ఫోర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్ వైటల్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సబ్ కాంటినెంట్. సో మనకి ఫారెస్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెరుగుపరుచుకోవాలన్నా కానీ, నాణ్యమైన జీవనం కావాలన్నా కానీ, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవటం సబ్ కాంటినెంట్లో ఎంతో అవసరము. ఇట్ ఈజ్ ఇంపెరటివ్ టు అడాప్ట్ టు సౌండ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. సో మన యొక్క పర్యావరణ పరిరక్షణ అనేది అత్యవసరము. ఇంపెరటివ్ అంటే అత్యవసరము. అడవులని, ఇంకా ఈ వన్యజీవులని పరిరక్షించుకోవటం, వాటికి కావాల్సిన వ్యూహాలు అనేవి మనకి అత్యవసరము. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ 1. నెక్స్ట్ మనము ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో వాటి గురించి తెలుసుకుందాము. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. పక్కనే జాయిన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే మీరు మన ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు స్పెషల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీకు క్లాసెస్ విని మీరు లబ్ధి పొందుతున్నారని మీకు అనిపిస్తే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి, క్వాలిటీ ఆఫ్ వీడియోస్ పెరగడానికి సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ద్వారా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. ఎంతైనా మీకు నచ్చినంత, తోచినంత డొనేట్ చేసి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.